హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో తొలి ఏకాదశి గురించి తెలుసుకుందాం. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు అయితే వస్తాయి కదా. అందులో మొదటిగా వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశిగా జరుపుకుంటాము. హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఈ తొలి ఏకాదశి కూడా ఒకటండి. అసలు ఈ తొలి ఏకాదశి రోజు స్వామివారిని ఎలా పూజించాలి, ఉపవాసం ఎలా చేయాలి, ఏ టైంలో పూజ చేసుకోవాలి, అలాగే ఈ సంవత్సరం 24, 25 2 రోజులు ఏకాదశి అంటున్నారు కదా, ఏ రోజు ఏకాదశి పూజ చేయాలి, ఇవన్నీ కూడా మన వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే స్వామివారిని ఏ పువ్వులతో పూజించుకోవాలి ఇవన్నీ కూడా మన వీడియోలో చెప్తాను. మనకి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా భావించి స్వామివారిని పూజించుకుంటాము. ఈ తొలి ఏకాదశి రోజు మనకి పురాణాల ప్రకారం మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు నిద్రలోకి వెళ్తాడు కదా. అందుకే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారనమాట. అంటే ఈ రోజు నుంచి మనకి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. చాలామంది ఈ ఆషాఢంలోనే చాతుర్మాసి వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం 4 నెలలు చాతుర్మాసంగా భావించి పూజలైతే చేస్తూ ఉంటారు. అలాగే తొలి ఏకాదశిని రైతులైతే ప్రత్యేకంగా మంచి పండుగగా భావించి చేస్తారనమాట. ఎందుకంటే తొలి ఏకాదశి నాటి నుండే వర్షాలు మొదలయ్యి వ్యవసాయ పనులు కూడా బాగా ఊపందుకుంటాయనేసి నమ్ముతూ ఉంటారండి. ఈ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండడం చాలా మంచిది. కాకపోతే ఉపవాసం ఉండటానికి ఆరోగ్యం సహకరించని వాళ్ళైతే మాత్రం పాలు పండ్లు తీసుకొని ఉపవాసం చేసుకోవచ్చు. ఉండగలిగే వాళ్ళైతే రోజు మొత్తం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే ఈరోజు ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం చేసుకొని లక్ష్మీ సమేత మహావిష్ణువుని పూజ చేసుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణము, గోవిందనామాలు, ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిదన్నమాట. ఈ తొలి ఏకాదశి రోజు ప్రత్యేకంగా పేలపిండితో చేసిన ప్రసాదాన్ని కూడా దేవుడికి పెడతారు. అసలు ఏంటి పేలపిండి అంటే జొన్నలు ఉంటాయి కదండి, జొన్నల్ని వేయించి పేలాలు తయారు చేస్తారు. వాటిని బెల్లము, యాలకులు, కొద్దిగా నెయ్యి ఇవన్నీ కలిపి పొడిలాగా చేసుకుంటారు. ఈ ప్రసాదాన్ని స్వామివారికి పెట్టి తింటారనమాట. అలాగే ఈ పేలపిండి తినడం వల్ల ఏంటి అంటే వర్షాకాలం ప్రారంభంలో వచ్చే మనకి జలుబు, దగ్గు ఇవి తరచూ వస్తూ ఉంటాయి కదా, అలాంటివి వ్యాధులు రాకుండా రోగనిరోధక శక్తిని కూడా ఈ పేలపిండి పెంచుతుందంట. మన శరీరంలో వెచ్చదనాన్ని పెంచి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడానికి ఈ పేలపిండి బాగా ఉపయోగపడుతుంది. అందుకని ఖచ్చితంగా తొలి ఏకాదశి రోజు చాలామంది పేలపిండితో చేసిన ప్రసాదాన్ని అయితే తింటూ ఉంటారు. ఇంతకీ ఈ తొలి ఏకాదశి ఎప్పుడు? ఈ సంవత్సరం మనకి 2026వ సంవత్సరంలో ఈ తొలి ఏకాదశి జూలై 25వ తేదీనైతే వస్తుందండి. మనకి ముందు రోజు జూలై 24వ తేదీ నుంచే ఏకాదశి తిథి అయితే ప్రారంభమవుతుంది. కానీ మనకి హిందూ పురాణాల ప్రకారం ఏంటి అంటే ఉదయం మనము మార్నింగ్కి ఏ రోజైతే తిథి ఉంటుందో ఆ రోజునే పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి జూలై 25వ తేదీకి మాత్రమే తెల్లవారేసరికి మనకి ఏకాదశి తిథి అయితే ఉంటుంది. జూలై 25వ తేదీ 11:35 ఉదయం 11:35 వరకు ఏకాదశి ఉంటుంది. కాబట్టి జూలై 25వ తేదీనే ఏకాదశిగా భావించి ఆ రోజే ఉపవాసం, ఏకాదశి పూజలు అన్నీ కూడా చేసుకోవాలి. అలాగే ఏకాదశి రోజు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలని మాలగా కట్టి స్వామివారికి సమర్పించడం. ఒకవేళ మాలగా కట్టకపోయినా తులసి దళాలు సమర్పించాలి. ఇంకో విషయం ఏంటి అంటే తులసి దళాలని మనం ముందు రోజే కోసుకొని ఉంచుకోవాలండి. ఏకాదశి రోజు అస్సలు తులసి పత్రి తెంపకూడదనమాట. చాలామందికి ఈ విషయం తెలియక ఏకాదశి రోజు తుంచేస్తూ ఉంటారు. ఏకాదశి రోజు తులసి పత్రి కొయ్యకూడదు. ముందు రోజు కోసుకొని ఉంచి స్వామివారికి మనము సమర్పించుకోవచ్చు. ఉదయ తిథి ప్రాధాన్యం ఏ రోజైతే ఉంటుందో ఆ రోజే పండుగ జరుపుకుంటాం. కాబట్టి జూలై 25వ తేదీ శనివారం మనము తొలి ఏకాదశి పూజలు అయితే చేసుకోవచ్చండి. ఈ సంవత్సరం తొలి ఏకాదశి చాలా ప్రాధాన్యత అయితే ఉంది. ఏంటి అంటే జూలై 25 ఏకాదశి తిథితో పాటు శనివారం కూడా కలిసి వచ్చింది. కాబట్టి చాలా మంచి రోజుగా భావించి అందరూ పూజలు అయితే జరుపుకుంటారు. అసలు ఈ తొలి ఏకాదశి అంటే ఏంటి అంటే మనకి హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు 4 నెలలు నిద్రలోకి వెళ్తారు కదా. ఈ తొలి ఏకాదశి రోజునే స్వామివారు నిద్రలోకి వెళ్తారు. అందుకని తొలి ఏకాదశి అని అంటారనమాట. ఇప్పుడు నిద్రపోయిన స్వామివారు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు మళ్ళీ నిద్రలో నుంచి మేల్కుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ తొలి ఏకాదశిని రైతుల పండుగగా భావించి చాలా ప్రత్యేకంగా పూజలవి చేస్తూ ఉంటారండి. ఇంకా ఉపవాసం గురించి వచ్చేసరికి ఈరోజు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళైతే ఖచ్చితంగా ఉండొచ్చు. లేని వాళ్ళైతే పాలు పండ్లు తీసుకొని ఉపవాసం చేయొచ్చు.
విష్ణువు పూజ అయితే చేసుకోవాలి. విష్ణుమూర్తి గాని, వెంకటేశ్వర స్వామివారి ఫోటోని గాని పెట్టుకొని స్వామివారికి తులసి దళాలు, పసుపు కుంకాలతో పూజ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే మనం పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోగలిగే వాళ్ళైతే చదువుకోవచ్చు. లేదంటే ఓం నమో నారాయణాయ నమః అని చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చండి. అలాగే తొలి ఏకాదశి రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన బియ్యపిండి దీపాన్ని కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ పిండి దీపాన్ని అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి. ఈరోజు స్వామివారికి పేలపిండితో చేసిన ప్రసాదాన్నే పెడతారు. ఈ ప్రసాదం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను. ఇంక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే తొలి ఏకాదశి పూజలు చేసుకునే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇలా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.